You're watching JPL Jabardast Premier League. Fantastic, guys. So, all set for a big match today. And we have with us umpires Roja Garu, Meena Garu. Good evening, everyone. And we have special match referee Rashmi Garu. ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. దాని మీద కామెంటేట్ చేస్తాం. నా పేరు అవినాష్ అండ్ శశి. Yes, of course, Avinash. First, let's take a look at the pitch. Pitch చూసినట్టయితే ఆటోమేటిక్ గా ఇది గ్రీన్ టాప్ అయ్యే అవకాశం ఉంది. సో బేసిక్ గా గడ్డి ఎక్కువ ఉంది. గడ్డి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా మనకు బ్యాటింగ్ అనుకూలిస్తుందా లేకపోతే బౌలింగ్ అనుకూలిస్తుందా? ఎవరికి అనుకూలిస్తుంది? వాళ్ళిద్దరు కాదు, బర్లకు అనుకూలిస్తుంది ఇది. ఎందుకంటే గడ్డి చాలా పచ్చిగా ఉంది కాబట్టి ఇది బర్రెలు తినడం వల్ల నెలకి 5 లీటర్లు పాలివచ్చు. నెలక అవినాష్ కొద్దిగా ఇటు రండి. Yes. ఇటు సైడ్ చూసినట్టయితే రష్మి కాళ్ళ లాగానే దీంట్లో కూడా పగుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఏంటున్నాయి? క్రాక్స్. What? No. Avinash, actually today is a wonderful match. Wow, well, yeah, that's all. Yeah, it's going to be between two wonderful teams and it's an awesome atmosphere over here and wonderful, beautiful people over here. So what do you think about the scenario of the current match? Pass. On one side you have Sudhir and on the other side you have Appi and both of them are wonderful players and they have fought well to come to the finals of Jabardast Premier League. What do you think about the scenario? Bypass. Roja Garu, Meena Garu, Wow. ఎన్నో మ్యాచెస్ చూస్తుంటారు and Rashmi also. మీరు ఎన్ని మ్యాచెస్ చూస్తున్నారు ఇప్పటివరకు? చాలా చూసాను. What do you think, Mr. Avinash? Over to Sashi. Yeah, that's it. Okay. తెలుగులో చెప్పొచ్చు. మ్యాచ్ చూసినట్టయితే మనకు మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్, ఇది చాలా దట్టమైన మ్యాచ్. ఎందుకంటే మనం చూస్తున్నట్టు ఐపీఎల్స్ లో మనం చాలా మంది ఒక విభిన్నటువంటి పాత్రలు కానీ అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు వాడు కానీ వాళ్ళు సాయి కుమార్ గారు అందరూ వెన్ మీనా గారు ద పర్ఫార్మింగ్ కంటి సినిమా యాజ్ ఎ హీరోయిన్ ఇట్స్ నెవర్ బి హ్యాపెనింగ్ కుక్కట్పల్లి ఆఫ్ అమీర్పేట ఎల్బీ నగర్. మరి రోజా గారు? షీ ఇస్ వెరీ గార్జియస్. ఐ నో. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. So Avinash, let's get to the toss. Whoa, toss! Full toss! It's toss time. Let's get both the captains over here. Toss! Pantam, nida, nada, hey! Guys, we need a match referee to toss the coin. Oh, so please. Sure. And well, heads or tails? head. Okay. Here we go. Gorgeous Rashmi. Toss the coin. Tails it is. Whoa! And Sudhir is going to bowl first. Why do you want to bowl first, Sudhir? You should ask me whether I should bat or ball first. And as it is, Avinash was telling me that మీరు toss win అయినా lose అయినా batting మాత్రం మీరు చేయి తప్పదు because you love batting అని చెప్పేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉండి ఒక 300 మ్యాచ్ నేను చూసాను. దగ్గర ఉండి మ్యాచ్లు. Oh, thank you, Rashmi. Thank you so much for that. You can go and sit. So you're going to bowl. All the best. Yeah, thank you. And మరి Thank you so pads. అంటే బేసిక్ గా సుధీర్ బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా బాగా వాడుతుంటాడు. Let's get ready for the match. The official match referee is also the cheerleader over here. Yay! Good. Here we go with the first ball. 3, 2, 1. Let's play. Oh my God, bullshit! బ్యాట్స్మన్ ని కోలుకోలేని దెబ్బ లేకపోతే చెప్పుకోలేని దెబ్బ ఇప్పుడే మనం కనుక్కుందాం. అప్పారావు గారు, you seem to be awesome. How are you? ఏం చెప్పమంటావు? బాల్ వచ్చి తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే మెల్లగండి. నెక్స్ట్ రాబోతున్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో తను మీకు అత్యంత ఆప్తుడు, చాలా దగ్గర వ్యక్తి. అతను వచ్చి ఆడితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం వేడి నీళ్ళు తాగితే మీకు ఏమనిపిస్తుంది? గొంతులో కాలుతుంది. నాకు అక్కడ కాలదు. Let's welcome Ajay. Okay, Sudhir తిన్ని కూడా ఫస్ట్ బాల్ కి అవుట్ చేస్తాడు లేదా చూడాలి. వెల్ సీ. Okay. Wow, was very good. Wonderful, oh my wonderful. God. Out, step catch out. నేను చెప్పాలి. Yes. ఏంటది? రెఫరీ కమ్ Yes, was that out? Well, match తొందరగా ముగిసేలా ఉంది. 15 ఓవర్లు అయ్యేసరికి స్కోర్ ఇస్ 188 ఫర్ 2 వికెట్స్. 15 ఓవర్లైనా 108 కొట్టారా? Yes. This is his fourth over ki దాదాపు 75 runs ఇచ్చాడు, 3 wickets తీశాడు. Wonderful bowling by Sudhir. Okay. Very good. Literally waiting for your batting. మీ బ్యాటింగ్ దగ్గర నుంచి చూడడం చాలా కోరిక ఉంది నాకు.
ద సుధీర్ టీమ్ ఇస్ ద బ్యాటింగ్. అందరూ దరిదాపులు ఎవరు ఉన్నా దూరం వెళ్ళిపోండి అందరూ. ఏ సుధీర్ బ్యాటింగ్ కి దిగాడు. సుధీర్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. తన ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అందరికీ హలో తెలిసిందే. హలో హలో ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ఆడట్లేదు మీరు ఇది? అవసరంలా చూడండి మా తగలని ప్లేస్ తగిలితే మళ్ళీ మీ ఫేస్ గ్లామర్ అవన్నీ పాడుతుంది. అవసరంలా. అవినాష్ ఒక నిమిషం. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అతను డే మ్యాచెస్ కంటే కూడా డే అండ్ నైట్ మ్యాచెస్ ఎక్కువ ఆడుతూ ఉంటాడంట. ఏం మాట్లాడుతున్నారు? అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? Day and night match. మీ గురించి ఎలివేషన్. కరెక్ట్ చెప్పండి. ఆడియన్స్ ఏమైనా అబద్ధం చేసుకుంటారు. వాళ్ళు ఇప్పటి వరకు తను చేసింది 300కు పైన అని చెప్పి అంటున్నారు. ఏంటది? స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ అని చెప్పండి సార్. గత 15 సంవత్సరాలుగా తను నిర్విరామంగా నిరాటంకంగా ఒకే బ్యాట్ ని వాడుతున్నాడు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో దుమ్ము లేపాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? నో, ఆ బ్యాట్ తో కొట్టిన వెంటనే బౌండరీలు ఏర్లై పారాయంట. మిస్టర్ శశి, లాస్ట్ 2 మ్యాచెస్ సుధీర్ బ్యాటింగ్ దగ్గర నుంచి చూశాను. ఎక్స్క్యూజ్ మీ, నన్ను బ్యాటింగ్ చేయనిస్తారు లేదా? ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ చేద్దామని ఆతృతగా ఉన్నాడు సుధీర్. లెట్స్ స్టార్ట్. ప్రతి బాల్ ని తన సిక్సర్ కొడుతూ ఉంటాడు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బాల్ అండ్ బ్యాట్ కెమిస్ట్రీ. క్లారిటీ ఇవ్వండి, జనాలు అపార్థం చేసుకుంటారు. Yeah, Extra side actually- జనాలకి క్లారిటీ ఉంది సుధీర్. నీకు తప్ప అందరికీ ఉంది. మ్యామ్ వెల్ సన్ మ్యామ్, థాంక్యూ సో మచ్. అప్పారావు గారు స్పిన్ వేస్తారా, ఫాస్ట్ వేస్తారా, జాగ్రత్త, నాలుక తెగిపోద్ది. నకుల్ బాలా చూడాలి. రెడీ. ఇట్స్ ఎ వైడ్. జట్టు స్కోరు 11 ఓవర్ల సమయానికి 125 ఫర్ నో లాస్. ఏంటి నేను 125 కొట్టానా? అక్కడ చూసినట్టయితే మీరు మీ బ్రదర్ ఆడుతుంటే అందరూ స్లాగ్ ఓవర్స్ అంటారు, కానీ మీది మాత్రం చూస్తే లాగ్ wonderful shot. There's another interesting question I would like to ask at this present juncture of the match. What do you think about Rashmi? What do you think about Roger Garu? What do you think about Meera Garu? What do you think about the third umpire? What do you think about the scenario with the match and the way he's playing? I think he's going to finish it in within no time. What do you think about that? పాస్. Audience poll question. Who is the most destructive batsman in the whole world? Is it Andre Russell or Sudigali Sudhir? ఓ, మీరు డైరెక్ట్ వెస్ట్ ఇండీస్ తో పోటీ పెట్టారు అన్నమాట. Okay, finally, Sudhir has given a wonderful pose. Are you ready for the match? I mean, last 5 overs and you are in finals. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందా నుంచి కరెక్ట్ గా విన్నింగ్ షాట్ కొట్టే ముందు మీరు ఏదో కమెంటరీ వచ్చి సరిగ్గా చెప్పకుండా సరిగ్గా వెల్ పాస్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవడి డప్పుడు కొట్టండి. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. D11 contestant. సూపర్ గా చేశారు డాన్స్, అలాగే స్కిట్ కూడా సూపర్ గా చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, కానీ పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు తల్లికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత సంతోషం కలుగుతుందో ఈ రోజు నేను డాన్స్ చేసిన తర్వాత మా గురుగారు కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతారు. విత్ యువర్ పర్మిషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే మా గురుగారు నేను పిలుస్తాను. జబర్దస్త్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా డాన్స్ ఎంతో బాగా నేర్పిస్తున్నటువంటి మా శ్వేత మేడం ని నేను వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఆన్ స్టేజ్. శ్వేత మేడం. ఎప్పుడు తెర వెనకాల ఉంటారు మేడం. ఈ రోజు మీరు మాట్లాడాలి, మేము వినాలి. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్, ప్లీజ్. యాక్చువల్లీ చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది. మీకు 1 డే నేర్పించినందుకు మీరు నాకు ఇంత రెస్పెక్ట్, ఇంత థ్యాంక్ఫుల్నెస్ చూపిస్తే నేను కూడా మా గురువు గారు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన గురువు గారు ఇక్కడే ఉన్నారు. మేడం, రోజా గారు, నాగబాబు గారు, ఒక్కసారి మీ పర్మిషన్ తో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నీ జన్మ ధన్యమైపోయింది పో. నేను మీ గురువు, నా దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన నా గురువు, అందుకే మేడం ఆయన కూడా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ గురువు గారు మాట్లాడాలి. నేను ఇలాంటి ఫంక్షన్ లో యాక్చువల్లీ నిజంగా నేను పబ్లిసిటీ కోరుకోను పెద్దగా. మేము నమ్మలేకపోతున్నాము.
ఈ బంగారం రావడానికి ఈ ప్లాటినం కారణం అయితే ఈ ప్లాటినం రావడానికి ఇంకొక వజ్రం కారణం ఉంది. ఆయనే మా గురువు. సో మీరు పర్మిషన్ ఇస్తే సార్ ఈ స్టేజ్ అదృష్టం చేసుకుంది సార్. ప్లీజ్ ప్లీజ్ పిలవండి. ఓకే గురువు గారు. ఒక్క నిమిషం సార్. ఈయన నాకు గురువు అయినట్టే, నేను నీకు గురువు అయినట్టే, తను నీకు గురువు అయినట్టే, నేను నీకు గురువు అయినట్టే, తను నీకు గురువు అయినట్టే. ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా, నీకు టైమింగ్ ఉందా? ఒకసారి క్లియర్ గా చెప్పరా గురువు గారు? ఓకే శ్వేత నీ గురువు అయినట్టే, శ్వేతకి నేను గురువు అయినట్టే, మన ముగ్గురికి కలిపి ఈయన గురువు. సార్ ఓకే వీడు నా శిష్యుడు ఓకే, కానీ నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటే కత్తిపేటకు తాగందే కంద పులుసు కాలేదు. అలాగే నాకు కూడా గురువు ఉన్నాడు. ఆయన నన్ను కత్తిపేటలా కోసి ఇలా ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. సో ఆయన్ని మీకు అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. సో మరి నా గురువు గారిని కూడా కొంచెం ఇక్కడికి. సార్ మీరు చెప్పవలసిన లేదు సార్. నిజంగా గురువు ఇస్ గాడ్. ప్లీజ్ గురువు గారు నేను ఈయన గురువు అయినట్టే, ఈయన తనకు గురువు అయినట్టే, తనకు మీ గురువు అయినట్టే, నాకు ఈయన గురువు కదా. సో మాకు అందరికీ కలిపి ఈయన గురువు కాబట్టి మీరు ఈయన కూడా. మేడం తప్పదా? తప్పదు. దేవుడా నేను ఈ స్థాయికి రావడానికి మా గురువు గారు కూడా ఎంతో కష్టపడ్డారు. మీరు పర్మిషన్ ఇస్తే సార్ మా గురువు గారిని కూడా వేదికపైకి ఆహ్వానించి. ఆపండ్రా బాబు. రోజా గారు. లేదు మేడం, టాలెంట్ ని గుర్తించాలి, గురువుని ఈ గౌరవించాలి. పరంపర ఆటకు వీలేదు, పిలువు. గురువు గారు దయచేసి వేదికపైకి రండి. ఈయన నాకు గురువు అయినట్టే, నేను ఈడికి గురువు అయినట్టే, ఈయన ఆవిడ గురువు అయినట్టే, ఆవిడ నీకు గురువు అయినట్టే. సో మాకందరికి మేడం మీరు మాట్లాడండి. హాయ్ వైజాగ్, అందరూ ఎలా ఉన్నారు? మేడం ఇది ఈవెంట్ కాదు. అందరికీ నమస్కారం అండి. బల్లాల దేవుడి పట్టాభిషేకానికి బిచ్చల దేవుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, అమరేంద్ర బాహుబలి చక్రవర్తిగా పిలువబడుతున్న సమయంలో రాజమాత శివగామి దేవి ఎంత సంతోషించిందో, నాకు ఈ సత్కారం జరుగుతున్నందుకు నా గురువు అంత సంతోషిస్తున్నాడండి. దయచేసి మా గురువు గారిని కూడా స్టేజ్ భలేవాళ్ళే. థ్యాంక్ యూ సార్. గురువు గారు సార్. అర్థమైంది మేడం, నో డైలాగ్స్. కమ్ ఆన్ రెడీ 1. ఒక్క రేంజ్ లో ఆడుకుంటున్నారుగా. ఈరోజు నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఒక శిష్యుడిగా నేను ఈ స్థానంలో ఉన్నానంటే నా గురువుగారు చాలా ఆనందపడతారు. సార్ విత్ యువర్ అండ్ యువర్ పర్మిషన్ మా గురువుగారిని ఒక్కసారి స్టేజ్ మీదకి. తప్పకుండా సార్, ఆల్రెడీ నడుము పగిలిపోయింది. గురువుగారు ఒక్కసారి నా కోసం ప్లీజ్ మొహమాట పడకండి. దీనికి నేను గురువైనట్టు. సార్ 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 ఆల్రెడీ మ్యాటర్ పోస్ట్ అయింది సార్. నేను ముందే చెప్పాను, నా మాట వినలేదు. కనీసం ఇప్పటికైనా గురువులు కంప్లీట్ అయ్యారు లేదు. మా గురువు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నా మరి అందంగా డాన్స్ నేర్చుకొని ఇక్కడ దాకా నిలబడ్డానంటే నా గురువు గారండి. ఆయన అందంతో, ఆయన మేడం, డాన్సులతో, మేడం, మేడం. ఆయన నాగబాబు గారు. ఉండ్రా బాబు ఉండు. లేదు లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ సార్ విత్ యువర్ పర్మిషన్ మా గురువు గారిని కూడా పిలుస్తాను. గురుగారు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. నేను ఈమెను ఒక బంతి పువ్వులా చూసుకున్నా. ఈ బంతి పువ్వు ఎండి విత్తనాల్లో తయారీ ఇన్ని బంతి పువ్వుల్ని మరి తయారు చేసిన చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని పువ్వులు చేసిన ఘనత నీదే అన్నమాట. ఈ బంతి పువ్వుల పరంపర ఎక్కడతో ఆగలేదండి నిజంగా. ఎందుకంటే ఈ మొక్క ఇలా తయారయ్యి ఈ బంతి పువ్వుని తయారు చేసిందంటే నిజంగా ఈ మొక్కకి నీళ్లు పోసిన మా గురువు గారిని ఇక్కడ సత్కరించుకోవడం. ఆగండి ఆగండి ఆగండి, మీ బట్ అతను తన భక్తిని ప్రదర్శించుకోవాలిగా. సార్ నా గురువు గారికి కూడా ఒక్కసారి మీరు అది బాగా బాగా బెండవు. సార్ విత్ యువర్ పర్మిషన్, మరి ఇంతమంది తయారయ్యారంటే కారణం నా గురువు గారే. ఆ గురువు గారిని ఒకసారి పిలిపిస్తే. సార్ గురువు గారు.
పొద్దున్నే వెళ్ళాలంటే చెరువు కావాలి, డాన్స్ నేర్చుకోవాలంటే గురువు కావాలి. ఈ గురువు గారి వల్లే ఎంతమంది గురువులు వచ్చారు కాబట్టి మీ వరుసగా దండం ఆడవాళ్ళకి పెట్టుకుంటారా? వరుసగా దండం పెట్టుకుంటే సార్ నా నడుము పడిపోయింది సార్. తప్పు శశి, దండం పెట్టమా. అలాగే పాక్కుంటూ వెళ్ళండి, బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళందరికీ గురువున్నట్టే నాకు గురువు ఉన్నాడు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 ఏమాత్రం డిస్కౌంట్ లేదా సార్? ప్లీజ్ సార్. గురువుని గౌరవించడం మన సాంప్రదాయం. ఏమంటారు బాబు గారు? పిలు వాళ్ళ గురువు అందరని చెప్తాను ఒకసారి చేయి మీదకి. ఆల్ గురూస్. శశి వరుసగా దండం పెట్టిలమ్మా. ఒక ముగ్గురిని చూస్ చేసుకోవచ్చా? ముగ్గురు లేదమ్మా, ఫుల్ గా చేయాలి. ఈ యాంకర్ సదా మీ సేవలో కానివ్వండి. ఎవరయ్యారు ఇప్పుడు? ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు మిస్ అయ్యారు? ఇందాక వచ్చారు కదా సార్? ఏ శశి, ఇందాక వచ్చారు కదా? ఎక్స్ట్రా జబర్దస్త్. हंसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा. బాబు గారిని చూస్తుంటే గ్లామర్ కే గ్రామర్ చెప్పినట్లేదు. ఆయన డైటింగ్ లో ఉన్నాడు, బిస్కెట్లు వేస్తే తినలేడు ఇప్పుడు. శాంతి గారు, మీరు మన స్కిట్ కి వెన్నెముక లాంటి వాళ్ళండి. నేను కూడా డైటింగ్ లో ఉన్నాను సార్. మీరు ఈ పంచలే పక్కన పెట్టాలి. పంచులు పక్కన పెడితే మిమ్మల్ని పక్కన పెడతారు. సెలబ్రిటీ రౌండ్ థీమ్ అని చెప్పారు. సెలబ్రిటీని తీసుకొచ్చి స్కిట్ చేయించాలి. నాకేమో టెన్షన్ గా ఉంది. ఎవరిని తీసుకురావాలి? ఓ మంచి యాక్టర్ ని తీసుకుని వచ్చి చేపిద్దాం. యాక్టర్లు మనకి ఎందుకు లేండి, మంచి సింగర్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలుద్దాం సార్. సింగర్ అంటే మంగ్లీ గారు ఉన్నారు, ఓకేనా? అంత క్లోజా? మామూలు క్లోజ్ కాదు. హాయ్ మంగ్లీ అంటే హౌ ఆర్ యు శాంతి అంటుంది. రోజు చాటింగ్, ఇద్దరం చాలా ఫ్రెండ్స్, తెలుసా నీకు? హలో 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 అమ్మా మంగ్లీ, నేను శాంతి కుమార్ మాట్లాడుతున్నా. అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఏం లేదు, మన జబర్దస్త్ లో సెలబ్రిటీ స్కిట్ అని ఒకటి పెట్టారు, నువ్వు వచ్చి చెయ్యాలమ్మా. తొందరరా. శాంతి గారు బాగున్నారా? బాగున్నానమ్మా. కొత్త టీమా అండి మీది? అవునమ్మా, కొత్త టీము. ఓహో, ఎప్పుడు వచ్చింది? అంటే టీవీలో అలా కనిపిస్తుందా? 6 నెలల నుంచి వస్తున్నాయమ్మా మా స్కిట్లు. 6 నెలల నుంచా? ఓకే ఓకే. హాయ్ అండి, ఇక్కడ ఫసక్ శశి గారు ఎవరండి? ఎందుకు నవ్వుతున్నారు? పసక్ శశినే పట్టుకొని పసక్ శశి ఎవరు అడిగా చూడు, అదే కామెడీ. సరే స్కిట్లు ఏం చెప్పరా? స్కిట్ ఏంటంటే సరే గమ పదనిసా అరే కరో 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 జల్సా అంటే నేను అలా ఎంట్రీ ఇస్తాను. మీ స్కిట్ జల్సా టైంలోనే వస్తుందని అందరికీ తెలుసు, మీరు పాట ద్వారా చెప్పక్కర్లా. మేడం, యాక్చువల్లీ ఈ స్కిట్ లో మీరు వైఫ్ క్యారెక్టర్. వైఫ్ ఎవరికి? ఈయనకి. డ్రైవర్. మేడం 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 మేడం, ఆగండి ఆగండి. ఈయన వైఫ్ అంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారండి. మీరు నాకు వైఫ్ క్యారెక్టర్. అరే కార్తీరా, ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు అరవింద్ స్వామి అనుకున్నావురా? ఇక్కడ నాకే దిక్కు లేదు, నీకెలా ఒప్పుకుంటది అనుకున్నావు? అయినా నీకు నాకు పోంటే ఏంటి? నాకు గ్లామర్ అంటే నీకు గ్లామర్ అంటే? అందం కోసం 2 ఆంబోతులు గొడవ పడితే ఎట్లుంటదో అట్లా ఉన్నది. లొల్లాపి ముచ్చటైందో చెప్పండి అబ్బా. మా స్కిట్ లో ఒక రేంజ్ లో పంచులు ఉంటాయి తెలుసా? రేంజ్ లో? అబ్బా, ఇంచు ఇంచుకి పంచ్ ఉంటది. అమ్మో, ఆ మోతేవారి పంచ్ ఒక్కసారి పెట్టరా? ఆ పంచ్ బాగా నవ్వారు కదా. బాగా వినమ్మా. నేను హస్బెండ్, ఈయన వైఫ్ అన్నమాట. ఓకే. శాంతి, ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అసలే ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. సాయంత్రం వచ్చేప్పుడు కొద్దిగా పట్టరండి. ఏంటది? జామ్ అన్నారుగా, బ్రెడ్లు వేసుకొని తిందాం. ఇది పంచా? మేడం, ఈ పంచులు ఈ డైలాగులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్కిట్ లోకి వెళ్దాం మేడం. ఈ స్కిట్ లో మీరు తల్లి క్యారెక్టర్. అల్లా ఎవరికి? మమ్మీ
జిమ్మి డమ్మి అవసరమా నీకు? మేడం అవేముండవు, డైరెక్ట్ గా మీరే డైలాగ్ ఓపెన్ చేసింది. యాక్షన్. అరే నాన్న, ఎన్ని రోజులైంది కన్నా నిన్ను చూసి. ఈ తల్లి గోరు ముద్దలు తినిపించేటప్పుడు నేను గుర్తు రాలేదా రా నీకు? అంటే ఇప్పుడు ఇంత ముద్దలు తింటున్నాను కదమ్మా, గుర్తు రాలేదు. అమ్మా నన్ను ఒకసారి ఎత్తుకోమ్మా, ఎత్తుకో. మంగ్లీ గారు చెప్పండి. తల్లి కొడుకు ఆప్యాయత అంటారు ఫీల్ లేదండి. ఫీల్ గురించి, యాక్టింగ్ గురించి ఈయనే చెప్పాలి సార్ మాకు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరే ఉన్నారు. మీ టీం ఇదేనా సార్? వీళ్ళ టీము అంటే మా టీంలో ఇద్దరే ఉంటాం. ఇంకోటి గెస్ట్ ఎంట్రీ ఇస్తుంటారు అప్పుడప్పుడు. మీరే గెస్ట్ లెక్క వస్తారు, ఇంకా గెస్ట్ ఎంట్రీ అట. రారా అరే నువ్వేంద్రా ఇక్కడ? వీళ్ళు సెలబ్రిటీని పిలిస్తే నువ్వు వచ్చినవేంద్రా చదువుకోక? అక్క నేను కూడా ఆర్టిస్ట్ అక్క. నువ్వు ఆర్టిస్టా? చదువు బంద్ పెట్టి వచ్చినావు ఇక్కడికి? అలా గడ్డి పెట్టండి వాడికి. నీకు పెట్టాలే గడ్డి, యాంకరింగ్ బంద్ పెట్టి ఇక్కడ రాలే నువ్వు. మంగ్లీ గారు చెప్పండి. మీకు క్లాసికల్ డాన్స్ ఏమైనా టచ్ ఉందా? ఓ వచ్చు. అవునా? అవును. నా దగ్గర చంద్రముఖి రేంజ్ లో ఒక మంచి లైన్ ఉందండి. చెప్పండి. దాంట్లో చంద్రముఖి అంటే జ్యోతిక మీరే, రజనీకాంత్ రాజా నేనే. వినీత్ ఎవరండి? అమ్మా నువ్వు డ్రైవర్ కార్తీ అనుకున్నా ఉంటే ఆ వినీత్ క్యారెక్టర్ నేను చేస్తాను. డ్రైవర్ కార్తీ. సార్ నడుగు కావాలంటే ఆయన చాలా బాగా డాన్స్ చేస్తాడు. మేడం కూడా అడగండి. సార్ నేను క్లాసికల్ డాన్స్ బాగా చేస్తాను. సార్ మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటా సార్. నా పక్క పంటి వినీత్ క్యారెక్టర్. ఓకే ఓకే. మ్యూజిక్. చెప్పండి. యాక్చువల్లీ ఈ క్లాసికల్ డాన్స్ లో ఆ జతులు కరెక్ట్ గా ఫినిషింగ్ ఆ టచ్ ఉన్నాయండి. ఆ నడుము ఇప్పుడు ఏంద్రా? భరతనాట్యం అనుకుంటున్నావు, బృదనాట్యం అనుకుంటున్నావు? ఈ క్లాసికల్ డాన్స్ కూడా వద్దులేండి. ఏదైనా సరే కొద్దిగా ప్రశాంతంగా సెట్ మొత్తం హాయిగా ఉండేలాగా ఏదైనా మీరు పాడండి. ఓకే అందరు పడుకోవాలి ఇప్పుడు. లల్లాయిరే లల్లాయిరే. జానపదంలో జాన్ మిస్ అయిందండి. జానపదంలో జానా? జానపదంలో జాన్ ఉంటుందిరా? జానపదంలో జానేంద్రా? జానపదంలో జానేంద్రా? మనిషివా రాక్షసివారా? మీరు కొడుతుంది అక్కడైనా పంచులు మాకు తగులుతున్నాయండి. నేను నిన్నేరా అన్నది? మీ డ్రైవర్ నీకు అర్థమైంది కదా? డ్రైవర్ ని కాదురా, నేను నిన్నే అన్నది. నిన్నే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంద్రా నువ్వు? అప్పటి నుంచి చూస్తున్నా. పాట వాడనీయడు, డాన్స్ చేయనీయడు, స్కిట్ రాదు, యాక్టింగ్ రాదు, ఏమీ రాదు. నన్ను తీసుకొచ్చి స్కిట్ కొట్టాలని చెప్పి ప్లాన్ చేసినావు. బుద్ధుందారా? గెస్ట్ లెక్క ఉండాలి. మొత్తం నా మీదనే రుద్దిర్రు. మనిషివా లేకుంటే ఏంద్రా ముంజాల మొక్క పొడా నీ నోట్లో మను అయ్యా? నన్ను పిలిచినోడిని కొట్టాలరా? ఎవరు? ఎక్స్ట్రా జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Ladies and gentlemen, boys and girls, children of all ages, good evening and welcome to the most electrifying, entertaining and energetic show ever in the history of Telugu television. We have with us the man with the golden heart, Nagababu garu, and the girl with the evergreen charming smile, Roja garu, and here we go, ravishing beauty, Rashmi. ఎక్స్క్యూజ్ మీ బాస్, కామెడీ చేయి, యాంకరింగ్ కాదు. Oh, thank you so much. మీరందరూ ఎందుకు వచ్చారు? ఏం దేనికి వచ్చు? కామెడీ చేద్దామని. ఎక్కడ నవ్వాలో చెప్పు. అంటే ఎక్కడ ఓవర్ చేయకుండా జాగ్రత్త పడతాను. ఓకే. హలో ఓకే వెళ్ళు. దేనికి పిలిచారు? పిలుస్తావు వస్తావు లేదని పిలిచాను వెళ్ళు. అండ్ భయ్యా తమ్ముడు నీ పేరేం పేరు? శేషువా? శశి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. దేనికి భయ్యా? నీ పేరు గుర్తుడానికి. భయ్యా నరేష్ భయ్య మీరా? కామెడీ చేయడానికి వచ్చావా? అంతే భయ్యా. ఏదైనా చేస్తావా? ఏదైనా నేనేం చేస్తా అది చేస్తావా? లిటరల్ గా. నా అంత హైట్ నువ్వు శశి అంత హైట్ అవ్వు. కష్టం మేడం. మరి కూర్చో. యాంకరింగ్ చేసేటప్పుడు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది భయ్యా. ఆ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను. తమ్ముడు సుధీర్ గారు
జబర్దస్త్ కి మిమ్మల్ని కింగ్ అంటారు ఎందుకు? కింగ్ అనకపోతే బొంగ అంటారా? అంటే జస్ట్ బొంగనబోయి కింగ్ అన్నారు అంతే తేడా. లేడీస్ లో ఫాలో అయ్యి నిజంగా ఎలా భయ్యా హౌ? ఒక చిన్న టిప్ ఇవ్వండి. ఎలాగో టిప్ అంటే ఇలా నాలా అందంగా ఉండాలి. అందం థూ థూ. ఓకే భయ్ ఒక్క నిమిషం, మీరు ఆ స్పెక్స్ పెట్టుకునేది ఒక్కసారి నా కోసం భయ్, ప్లీజ్ ప్లీజ్ మా కోసం. ఎస్ Get ready for the show. ఎలా భయ్యా ఎలా? ఇలా ఎత్తంగానే అలా ఆటోమేటిక్ ఆడియన్స్ అంతా. ఇప్పుడు ఒకసారి అలా పెట్టుకుని నా బాగుంది అన్నారు, అదే కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. నువ్వేంట్రియా? అవును భయ్యా. జబర్దస్త్ లో సుడిగాలు సుధీర్ ఎంత ఫేమస్, సెక్సీస్ అని కూడా అంతే ఫేమస్. పార్టీ ఇవ్వాలని తెలియదా భయ్యా? నైట్ ప్లాన్ చేశాను భయ్యా. అదే నేను ఎక్కువ చెప్పను కానీ మన స్కిట్ లో కామెడీ టైమింగ్ లేకపోయినా స్కిట్ టైమింగ్ ఉంటది. వాళ్ళు స్కిట్ చేయమంటే స్కిట్టే చేయాలి. సీరియల్ చేయకూడదు, సీరియల్ స్కిట్టే చేయాలి. ఎపిసోడ్ మొత్తం నువ్వే చేయాలని ట్రై చేయదు. నా యాల్ది అంతే కదా భయ్యా? అంతే. నీకు ఇచ్చిన ఆల్ టైంలో ఆల్రెడీ 6 నిమిషాలు అయిపోయింది. ఇంకా 4 నిమిషాలే టైం. వస్తున్నారు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అన్న దేనికిది? జబర్దస్త్ వస్తే చీర కట్టాల్సిందే. చీర నేను ఎందుకు అనుకున్నా, నాకు అవసరం పడలా. మంచిగా చూసుకున్నానా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఉండగా నేను ఎందుకు ఉండడం, కానీ ఇచ్చేసి వెళ్దామని వచ్చా అంతే. ఆల్ ది బెస్ట్. శశి అనే నేను అశేషమైనటువంటి ఈ జబర్దస్త్ సామ్రాజ్యంలోని స్కిట్లని, టైమింగ్ ని, పంచుల్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా అహర్నిశలు అప్రమత్తుడనై జబర్దస్త్ యొక్క స్టాండర్డ్ ని పెంపొందిస్తానని, పెంచుతానని రాజమాత రోజా గారి దేవి సాక్షిగా, రాజగురువు నాగబాబు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మాస్టర్! జై జబర్దస్త్! జై జై జబర్దస్త్! ఈ యొక్క నా ప్రయాణంలో నాతో పాటు వచ్చేదెవరు? నేను రా. భార్గవ్, బల్లెం భార్గవ్. గొల్లెవంతలేవు, నువ్వు బల్లెమేంట్రా? ఎంతకి నీ గురించి చెప్పు. నా గురించా? యూట్యూబ్ లో నేను ఇచ్చే రియాక్షన్స్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా. రియాక్షన్స్ అనే యాక్షన్ కూడా ఏమైనా ఉందా? ఐ జస్ట్ లైక్ దిస్ రియాక్షన్. ఇప్పుడు జోక్ చెప్తాను, రియాక్షన్ ఇవ్వు. రెడీయా? 2 చీమలకి చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు, కానీ ఆ 2 చీమలు తినలేదు. ఎందుకంటే ఒక చీమేమో అయ్యప్ప మాల వేసుకుంది, ఇంకో చీమ భవాని మాల వేసుకుంది. అది లెక్క, అందుకే తినలా. అది జోక్ అయిపోయింది. జోక్ అయిపోయిందా దేవుడా? కొత్త టీం లీడర్ కదా, జోక్ వేసావు నీకు అనిపించకూడదు, నాకు అనిపించాలి. అక్కడ జడ్జెస్ కూడా అనిపించలే. పోలే, దిగిపోలే. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. రియాక్షన్ ఇచ్చే నీకెంత ఉండే, యాక్షన్ చేసి పంచులు వేసే నాకెంత ఉండాలరా? ఇందాకన్నా చూడు జోక్ చెప్తానని, ఇది భయ్యా జోక్ అంటే. నీకు విషయం తెలుసా? జోకులేసే నీకంటే మీ జోకులకి రియాక్షన్ ఇచ్చే జడ్జిలకి ఆడియన్స్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు భయ్యా. దిగిందా మళ్ళీ? ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ an equal and opposite reaction. అర్థమైంది భయ్యో? న్యూటన్ నాకు చెప్పలేదు భయ్యా. భార్గవ్, బల్లెం భార్గవ్. ఏమన్నా? భార్గవ్. అదే. ఈ యొక్క నా పోరాటంలో నాతో పాటు చచ్చేదెవరు? 10 నిమిషాలతో చచ్చేలాగా ఉన్నారు వీళ్ళు. నాతో పోరాడతారా? హలో, వృద్ధాశ్రమం ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదు, అక్కడెక్కడో బయట ఉంది. వెళ్ళండి. నేను ఎవరో చెప్పాలా? ఎవరో? ఆల్ ఇండియా రష్మి యువసేన అధ్యక్షుణ్ణి. సో స్వీట్. మరి నువ్వు? నేను ఉపాధ్యక్షుడిని. మనం చదువుకునే రోజుల్లో మన సీనియర్ ఒకడు ఉండాలి. అవునరా, మ్యాజికల్ చేస్తుండేవాడు సుధీర్ భయ్య. సుధీర్ భయ్య. సుధీర్ వాళ్ళ డాడీకే మీరు డాడీలో ఉన్నారు. అయినా రైజింగ్ రాజు వాళ్ళ భయ్య అంటే నమ్ముతారు, కానీ సుధీర్ వాళ్ళ భయ్య అంటే ఎవరు నమ్మరు. వెళ్ళండి. ఏంట్రా ఇది మనకు? ముందు ఉందన్నా. ఏంది? ఆడు మామూలుడి కాదు. అరే, ఎంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నిజంగా ఉన్న విషయం? అంతకన్నా ఉన్నదన్నా. కానీ వెల్కమ్ బాబాయ్ భరత్. వాడికి వాడే ఆర్ఆర్ ఇచ్చుకుంటాడ్రా. ఎంతకే నన్ను పిలిచిన వేళ విశేషం ఏంటి? మూసుకొని పరిచయం చేసుకో. నా గురించి నేను మూసుకొని చెప్పాలా? యాక్చువల్లీ మన స్లాంగ్ కి మామూలు ఫ్యాన్స్ లేరు. ఒకే ఒక్క డైలాగ్ తో వరల్డ్ ఫేమస్. యాక్షన్. యాస్ ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఎరా, ఈ డైలాగ్ బాబోయ్ మరతున్నావు. అచ్చిచ్చి
అది స్టోరీ కాదు, దానికి మళ్ళీ ఇంకో స్టోరీ ఉంది. వన్ డే ఐ వెంట్ టు ఐమాక్స్ థియేటర్. దేనికి? బాహుబలి సినిమా చూడడానికి. సినిమా అయిపోయిన తర్వాత లోపల నేనేట్ చేస్తాను, వెంటనే బయటకు వచ్చాను. బయట వచ్చిగానే ఆడెవడో నన్ను చూసి పరిగెట్ నా దగ్గరికి వచ్చాడు. కాలకే కజిన్ ని చూస్తే అలాగే ఉంటది. అందుకు కాదు, ఆడు నా ఎదురుగా ఫ్రేమ్ పెట్టేశాడు. అదేదో రీఫిల్ అంట, అది అడిగేశాడు. అరే పెన్నులో రీఫిల్ కాదు, క్యాబేజీ రాజా, అది సినిమా రివ్యూ. నీ దేవసం ఏదో ముంజికాయ ముఖం వేసుకుని వచ్చి నీ గురించి మాకు తెలియదు అనుకున్నావు ఏంటి? అరే అత్తారింటికి వచ్చినట్టు అంత టాపిక్ వచ్చేస్తామంటారా? ఎవరు నువ్వు అసలు? చిట్టిబాబు ఫ్రమ్ మండపేట. మాడిపోయిన మసాలా దోశ ఏంటర్ నువ్వు ఇక్కడ? ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ? అన్న నేను పాటలు బాగా పాడతాను. చూసుకో. పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా, ఎండి చేపల కూర పండి తెచ్చినారా, మంచాన కూసుని తింటావా, మంచ పైకి తెమ్మంటావా, మంచాన కూసుని తింటావా, మంచ పైకి తెమ్మంటావా, పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా. ఇదే సాంగ్ రీమిక్స్. కమ్ ఆన్, యు లైక్ దిస్ బీట్? పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా. ఆ పచ్చి చేపలని ఎండబెట్స్ లాగా ఉన్నావు. అది కాదురా, పాట అంటే ఒక అల్లుడు, ఒక కోడలు, ఒక అత్తయ్య, వీళ్ళందరూ కలిపి రిలేషన్షిప్ ఉంటే అప్పుడు మనకి ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతారు. నువ్వు ఆడికంటే సరిగ్గా పాడలేదనుకో, అరే బాగా ఆడికి చెప్పు, అసలే మనం మాట మీద నిలబడే వ్యక్తి సరిగ్గా పాడలేదనుకో డైరెక్ట్ గా మూడు దిగిపోతారు. ఇది ఒక్కటి నేను పాడతాను. మందల్లోడా 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 నువ్వు ఇలాగే చేసావనుకో నీ పాడి మీద చిల్లర వేస్తాను వెనక్కొచ్చి. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. బయట వెదర్ చాలా కూల్ గా ఉందండి. ఈ చల్లని వెదర్ లో బయట వాన చుక్కలు, గొంతులో 4 మందు చుక్కలు వెళ్తే ఇంకా కిక్ ఎక్కువ ఉంటదండి. అయినా మందు కూడా ఒక్కలమే కూర్చొని తాగితే బాగోదండి. ఒక 4 ఫ్రెండ్స్ వస్తే ఆ కిక్కే వేరప్ప. హలో చెప్పరా శాంతి. అరే ఈ రోజు రాత్రి పార్టీ ఉందిరా. వస్తాండ్రా. అరే నువ్వు మన రాజమౌళి వీళ్ళంతా వచ్చేయండిరా. అందరం వచ్చేస్తాం. ఫారెన్ బ్రాండ్ మర్చిపోద్దురా. అబ్బా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ వస్తారు, ఏర్పాట్లు చూసుకోవాలి. గుండెలోని నా కసివే, చటకల రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి. ఇప్పుడే నీకు పేరుకు తగ్గ ఫిగర్ ఇచ్చింది శశి అని. మగపిల్లలు శశి అన్నాం, ఆడపిల్లల్ని శశి అంటాం. మొత్తానికి శశిగా మారావు. పూర్తిగా శశిగా మారిన శశికుమార్. నా పేరు శశికళ. చాలా మంది వేశారు వల, కానీ నేను ఎవ్వరికి పడలా. అండ్ ఈయన చూస్తుంటే గద్దలకొండ గణేష్ కి నాన్నగా కంటే అన్నగా చాలా బాగుంది. అయినా ఇప్పటి వరకు నేను ఎవరికి ఎందుకు పడలేదో నాకు ఇప్పుడు అర్థమైంది బావగారు. ఈ గెటప్ మహిమో ఏంటో నాకు తెలియదు, కానీ పొద్దు నుంచి మిమ్మల్ని బావగారు అందాం అనిపిస్తుంది. మీకు ఓకే కదా బావగారు? ఓకే, నో ప్రాబ్లం. మేడం మీకంటే అందంగా ఎవరుంటారు చెప్పండి? యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్. లేదు, రోజా యంగ్ లో నీలాగా ఉండేది. అండ్ నేను అందంగా లేని వాళ్ళ గురించి పెద్ద మాట్లాడను సార్. వాళ్ళని దూరం చేయాలి, అవాయిడ్ చేయాలి. ఈ వర్షంలో నాకు నీడనివ్వడానికి ఒక ఇల్లు ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. అప్పుడే వచ్చేసినట్టున్నారు. ప్రోగ్రామ్ అంటే మాత్రం ఎవరు రాడండి, పార్టీ అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఈ నాయలు ప్రతి ఏదో వస్తాడు. ఎవరండి మీరు?
మీరు? నా పేరు శశికళ. బయట బోర్న వర్షం కురుస్తుంది. వర్షం తగ్గేంత వరకు మీ ఇంట్లో ఏమైనా ఆసరా ఇస్తారేమో అని. 1 మినిట్. ఎవరు చెప్పారండి సినిమాల్లోనే ఇలాంటి విషయాలు నిజమవుతాయని? నిజ జీవితంలో కూడా నిజమవుతాయి సార్. అర్జెంట్ గా అప్పారావు రాజమౌళి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. లోపలికి రండి. థ్యాంక్స్ అండి. వదలండి. చేతులా? కాదండి, టవలు. ఏంటండి అలా వణుకుతున్నారు? స్కిట్ చేయాల్సి వస్తుందనా? ఒక్క నిమిషమే కూర్చోండి. బయట బై మీ పేరు చెప్పలేదు. నా పేరు శశికళ. ఈ రోజు తీరబోతుంది నా కళ. ఇంతవరకు మీరు ఎప్పుడైనా విరాట్ కోహ్లీ గారిని కలిసారా? అబ్బే లేదండి. ఎందుకు? కలిసి ఉంటే అనుష్క శర్మని వదిలేసి మిమ్మల్ని చేసుకునేవాడు. ఇంతవరకు మీరు ఎప్పుడైనా సల్మాన్ ఖాన్ కలిసారా? అబ్బే లేదండి. కలిసి ఉంటే ఇప్పటికి ఆయన పెళ్లి అయిపోయేది, మిమ్మల్ని చేసుకునేవాడిగా. వర్షం తగ్గినట్టుంది, నేను బయలుదేరుతానండి. అయ్యో మీరు చలి కాచుకొని నేను చూసి వస్తాను. బయట వర్షం పడుతుందో లేదో నేను చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. వర్షం తగ్గిపోయిందిగా, ఇప్పుడు తగ్గిపోయిందంటే వెళ్ళిపోద్ది. వెళ్ళలేకుండా అంటే ఏదో ఒకటి చెయ్యాలి. 1 మినిట్. ఏమండి మీరేంటండి అలా తడిసిపోయారు? వర్షం చాలా బాగా పడుతుందండి. అయ్యో. కొట్టుకెళ్ళిపోయేవాడిని తలుపు పట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చానండి. ఇదిగోండి టవలు. వదలండి. చేతులా? కాదండి, టవలు. మై లవ్లీ ఫ్రెండ్ శాంతి పిల్చర్ సార్ వెళ్ళి వేసేస్తా. అరే మై డియర్ లవ్లీ శాంతి తలుపుతీరా. అమ్మ ఆడు వచ్చినట్టున్నారు. మీరేమనుకోపోతే కొద్దిగా బీరు వెనకాల వెళ్ళి దాకోరు. దేనికండి? అంటే మా ఫ్రెండ్ వచ్చాడు, మన ఇద్దరిని ఇలా ఒంటరిగా చూస్తే వేరేలా అనుకుంటాడు కదండి. లోకులు కాకులండి. ఆడు కూడా కాకిలానే ఉంటాడండి. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చాడు, తీసుకొస్తా. శాంతి రారా, నాలుగు పీకిపోతుంది. పీకిపోతుందా? మందులో ముంచుతానన్నా నీళ్ళలో ముంచావేంటి? అంటే అది ఇప్పుడు కొండపోత వర్షం. ఇప్పుడు ఇదేంటి కొండ కదా, అది కొండ. కొండలోంచి పోసాను కాబట్టి కొండపోత వర్షం అనమాట. ఇంకో నువ్వు అలా ఫిక్స్ అయిపో, చెప్తాను దా. నీకు పెగ్గు కావాలంటే నాతో పట్టరా. మీరేంటండి అలా తడిచిపోయారు? అబ్బా వదలండి. ఏంటి చెయ్యి. ఒకసారి నువ్వు బయటకు ఒక్క నిమిషం అండి. ఒరే ఇలా రా, పెద్ద ఫారెన్ బ్రాండ్ అన్నో లోపలేమో ఫైర్ బ్రాండ్ పెట్టావు. ఒక్క నిమిషం ఆగు. అమ్మా మళ్ళీ మీరు వర్షంలో తడిచిపోయారు. అది తుఫానుగా మారిందండి, వాయుగుండంగా కూడా ప్రకటించారండి. అవునండి, ఆ ఒడ్డు పట్టుకొని అలాగా ఆగా. ఏమన్నా అడగాలనిపిస్తే అడగండి. లంకన్ తింట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారా, లేకపోతే మీ మనవడు మనవరాలు ఎవరన్నా ఉంటారా అని? ఏదో 4 వెంట్రుకలు ఫాలో అయినాయి కానీ అప్పుడే నన్ను పెద్దోడి కింద లెక్కేస్తారా? ఇంకా నా పొలంలో మొలకలు రాలేదండి. మమ్మీ డాడీ మ్యాచెస్ చూస్తున్నారు. బార్ షాపుల్లో ఒక బీరు నా కోసం పొంగింది ఈ వేళ. జుమ్ జుమ్ ఈడొచ్చినట్టున్నాడు. అరే ఇవాళ వచ్చారేంటి? పార్టీ చేసుకుందాం రారా అని పిలిచావు రారా. అయితే లోపలికి పోవాలంటే ముందు ఒక మార్గం. కొండపోత వర్షం ఇదే ఫిక్స్ అయిపో. ఓకే లోపలికి రా. అబ్బా మా ఫ్రెండ్ వచ్చాడండి. అయ్యో మీరు ఇలా తడిచిపోయారేంటండి? టవల్ మాది, ఫ్రెండ్ నాకు, నేను చూసుకుంటానుగా. అయ్యో వెళ్ళిపోతాడండి, వెళ్ళిపోతాడు. నువ్వు కూడా రా, అక్కడ ఉండడం సేఫ్ కాదు. నువ్వు కూడా రా బయట. ఇలా నువ్వు ఇలా రారా రాజమౌళి, ఇలా రారా. శబాష్ 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 శబాష్.
పోరా నువ్వు వెళ్ళిపో మళ్ళీ చూసుకుందా వెళ్ళిపో ఆడు ఎంత తలుపు కొట్టినా నేను తలుపు తీయను ఏమండి ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు ఉప్పలు నాకపోయినా ఆ తుంట దొరికింది దాని సాయంతో ఇక్కడ దాకా వచ్చిండ్రా పడవేసుకొచ్చాడు వరద ఉధృతికి తట్టుకోలేక పడవ మీద వచ్చాడు ఆడే మీద వచ్చాడు వర్షం ఎప్పటి వరకు కురుస్తుందండి? అదేనండి అది ఏంది? కొండలో నీళ్ళు ఉన్నంత వరకు అండి కుండలో నీళ్ళ? అదే కొండలో నీళ్ళు ఉన్నంత వరకు అండి దాని చూస్తాను పిలిచింది ఇద్దరిని అయితే ఎవడరా మళ్ళీ ఆడెవడ నేను చూసుకొని వస్తాను ఎవరండి మీరు దిస్ ఇస్ వరుణ్ దిస్ ఇస్ వరుణ్ వరుణా ఇట్రా హలో ఎక్స్క్యూజ్ మీ హే మ్యామ్ ఏం చేస్తున్నారు? అరే మీ తాలూకు అనుకుంటారు ఎవరు వచ్చారు లోపలికి సేమ్ తీసుకొచ్చి హే వరుణ్, శశికళ హే వరుణ్, వాట్ హ్యాపెండ్? ఏంటి బయట? తను ఎవరు? మై ఫియాన్సే. మీ ఫియాన్సియా ఫిడేలేం కాదు. ఏంటి శశి ఇక్కడ ఉండిపోయావు? బయట కొండపోత వర్షం కదా. కొండపోత వర్షం బొంగులో వర్షం వర్షం తగ్గి 1 అవర్ అవుతుంది. యు రాస్కల్స్. వీళ్ళే నా నీళ్ళు పోసి లోపల తీసుకొచ్చారు. కొండపాతం పడవేసుకొచ్చింది ఈడు దొంగ వేసుకొచ్చింది ఈడు శశి బయట వర్షం లేదు ఏం లేదు మీరు వెళ్ళిపోండి. వర్షం కురిసిన రాత్రి ఒక ఆడపిల్ల ఆశ్రయం కోసం వస్తే ఇలా చేస్తారా? అసలు ఈ సమాజంలో మంచి వాళ్ళు లేరు బావగారు. మేడం అస్సలు లేరు. ఒక్క నిమిషం ఉండండి బావగారు కూడా కొండపోతే నీళ్ళు పట్టుకెళ్ళరా బయట కొండపోతు లేడీస్ గారు కొట్టలేదు నమస్కారం కొండపోతలు అయితే ఏం లేదు ఈదుకుంటే వెళ్ళిపోండి గజేతకాల ఫ్యామిలీ మీద మాకు అర్థమైంది పోండి మన పరిస్థితి ఈ రోజుతో ఈ ట్రెండ్ చెప్తాను